నమస్తే, నింగి నేల నాదే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఆమెకు చాలా ఇష్టం. ఆ విద్యార్థులకు తన వంతుగా సహాయపడాలని ఆరాటం ఆమెది. గ్రామాలు, మురికివాడలో నివసించే తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం చూడాలని తపన. అందుకోసం మంచి ఉద్యోగాన్ని మానుకొని గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలకు అండగా నిలుస్తున్నారు. అలాగే 7 Rays ఫౌండేషన్ ప్రారంభించి బాలికల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడంతో పాటు మహిళా సాధికారతకు కృషి చేస్తున్నారు. మరి ఆవిడ ఎవరో కాదు, డాక్టర్ శారదా పిల్లై. ప్రస్తుతం వారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. మ్యామ్, ముందుగా 7 Rays ఫౌండేషన్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? అండ్ పేరు కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అసలు ఎందుకు ఆ పేరే పెట్టాలనిపించింది? ఏమైనా స్టోరీ ఉందా? అంటే 7 Rays ఫౌండేషన్ అనే ఎన్జిఓ 2016లో అఫీషియల్గా స్టార్ట్ చేయడం జరిగింది. స్పెషల్గా ఎన్జిఓ పేరు సెలెక్ట్ చేసినప్పుడు 7 Rays అంటే ఫస్ట్ రెయిన్బో అనుకున్నాము. రెయిన్బో అనుకున్న తర్వాత అది కొంచెం వేరే పేర్ ఇష్యూస్ వల్ల కొంచెం అలాగైంది. అప్పుడు 7 Rays అనేది 7 కిరణాల వల్ల 7 ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్ని ప్రాబ్లమ్స్ని కవర్ చేసినట్టు ఉండాలని చెప్పేసి మనం 7 Rays ఫౌండేషన్ అనేది పెట్టడం జరిగిందనమాట. అండ్ మ్యామ్, ఈ 7 Rays ఫౌండేషన్ అనేది ఎందుకు ఏర్పాటు చేయాలనిపించింది మీకు? యాక్చువల్లీ నాకు చిన్నప్పటి నుంచి సర్వీస్ అనేది చాలా ఇష్టం అనమాట. సో నార్మల్గా ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన తర్వాత చాలా ఎన్జిఓస్లో వాలంటీర్స్గా వెళ్ళడం జరిగింది. సో ఓపెన్గా చెప్పాలంటే అక్కడ ఎన్జిఓస్లో వాలంటీర్గా చేసినప్పుడు ఐ సా సమ్ కైండ్ ఆఫ్ కరప్షన్ టైప్. అంటే లైక్ ఇప్పుడు ఒకరు డోనర్స్ అయితే ఒకరికి ఇచ్చిన తర్వాత కరెక్ట్ అయినా అది నీడి వాళ్ళకి చెందదనమాట. అంటే అక్కడ ఉన్న పిల్లలకైతే ఆ ఫుడ్ లేకపోవడము, ఆ మనీ అయితే కరెక్ట్ అయిన వాళ్ళకి వెళ్ళకపోవడము, అవన్నీ చూసేసరికి ఓకే మనమే ఓన్గా స్టార్ట్ చేయాలని చెప్పేసి అఫీషియల్గా స్టార్ట్ చేయడం జరిగింది 2016లో. బట్ ఏంటంటే మెయిన్గా 7 Rays ఫౌండేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ పరంగా ఇవ్వడము ఎన్జిఓస్కి కాకుండా మెటీరియల్ పరంగా ఇవ్వడం అనేది నేను ఫస్ట్ ఆ థీమ్లో తీసుకురావడం జరిగిందనమాట 7 Rays ఫౌండేషన్. అండ్ మ్యామ్, ఆ సంస్థ ద్వారా ఎలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? సంస్థల్లో రోజు కార్యక్రమాలు అవుతూనే ఉంటుంది. అందులో మెయిన్గా చైల్డ్ ఎడ్యుకేషన్, ఒకరికి ఎడ్యుకేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎడ్యుకేషన్, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్, స్లమ్ డెవలప్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్, డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి వాళ్ళ కాళ్ళ మీద నిలబడడానికి వాళ్ళకి ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేయడాలు, ప్లస్ వాళ్ళకి నీడీగా సపోర్ట్ కావాలంటే వీల్ చైర్స్ డిస్ట్రిబ్యూట్ చేయడము, ప్లస్ తాండాస్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనం రూరల్ ఏరియాకి వెళ్ళి అక్కడ సపోర్ట్ చేయడము, మెయిన్గా గవర్నమెంట్ స్కూల్ పరంగా స్కూల్లో వెళ్ళడము, అక్కడ నీడీ వాళ్ళకి అక్కడ ఉన్న పిల్లలందరికీ ఉన్న మెయిన్ బుక్స్, నోట్బుక్స్, స్టేషనరీ ఐటమ్స్ ఏమేమి నీడ్స్ ఉన్నాయో. అంటే ఇప్పుడు ఒక 1 స్కూల్లో స్టార్ట్ చేసినది ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 10-12 స్కూల్స్ మనం కవర్ చేస్తున్నాం అనమాట పర్ ఇయర్. సో అలాగా ఆర్ఫన్గా ఉన్న వాళ్ళు, ఆ వర్డ్ యూజ్ చేయను బట్ నార్మల్గా జనాలకి తెలియాలని చెప్పేసి నేను ఆ వర్డ్ యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు వాళ్ళకి పెళ్లి చేయాలి అంటే మనము పుట్టిన నుంచి ఎప్పుడైనా వాళ్ళకి ఒకరికి పెళ్ళి అన్నప్పుడు వాళ్ళకి శ్రీధనం అయితే వెళ్తుంది, పట్టుసారి, తాలిబొట్టు, మెట్లు అనేది. సో అది ఒకరు అడిగినప్పుడు ఇప్పుడు ఏంటంటే మన 7 Rays ఫౌండేషన్ తరపు నుంచి మొత్తం అది సెట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. వాళ్ళకి శ్రీధనం టైప్ మనం ఇస్తున్నాము. పెళ్ళికి వెళ్ళి వాళ్ళకి గుడిలో ఎక్కడ వాళ్ళు పెళ్ళి అరేంజ్ చేస్తున్నారు అంటే వాళ్ళకి ఫుడ్ అరేంజ్ చేయడం కానీ ఇవన్నీ మనం సంస్థ ద్వారా చేయడం జరుగుతుంది. ప్లస్ మెయిన్గా స్లమ్లో ఉన్న పిల్లలకి ఎడ్యుకేషన్స్ కావాలని చెప్పేసి మనం సాక్షర్ ఎడ్యుకేషన్ సెంటర్ అనేది స్టార్ట్ చేసాము. సో దాని మూలంగా ఏంటంటే స్లమ్లో ఉన్న పిల్లలు నార్మల్గా స్కూల్కి వెళ్ళడం వెరీ రేర్ అనమాట. గవర్నమెంట్ స్కూల్కి కూడా వెళ్ళడం వాళ్ళు మానేస్తారు కాబట్టి వాళ్ళకి ఈవినింగ్ క్లాసెస్ పెట్టడం జరుగుతుంది. ఈవినింగ్ వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి స్నాక్స్ ఇచ్చేసి కూర్చోబెట్టేసి అది ఒక చిన్న హట్లో స్టార్ట్ చేసాము. ఇప్పుడు ఒక 6 centers నడుస్తుంది. ఆ 6 centersలో వాళ్ళకి ఏమి నోట్బుక్స్ కావాలా అన్నీ వాళ్ళకి స్నాక్స్ ఇవ్వడం నుంచి వాళ్ళ నోట్బుక్స్ నుంచి వాళ్ళకి అన్నీ ఇప్పుడు ఈవినింగ్ క్లాసెస్ నడుస్తుంది. టీచర్స్ కూడా ఉన్నారనమాట. ఒక 6 teachers అపాయింట్మెంట్ చేసినాము. ప్లస్ ఇప్పుడు డిఫరెంట్లీ ఏబుల్డ్ ఉమెన్కి వస్తే టైలరింగ్ అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. వాళ్ళందరూ చాలా ఉత్సాహంగా ఉంటారు, మేము నేర్చుకుంటాము టైలరింగ్ అనేది. సో మనం టైలరింగ్ సెంటర్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో డిఫరెంట్లీ ఏబుల్డ్ ఉమెన్స్కి టైలరింగ్ సెంటర్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ప్లస్ ఉమెన్స్కి కూడా మనం రూరల్ ఏరియాల కాత్రియాల్
పాతూరు అలాగా తాండాస్లో రూరల్ ఏరియాలో కూడా మనము మెయిన్గా గవర్నమెంట్ స్కూల్స్ ఎంచుకోవడం వెనకాల మెయిన్ రీజన్ ఏదైనా ఉందా మ్యామ్? మెయిన్ రీజన్ ఏంటంటే సారా ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివిన అమ్మాయి అనమాట. సో అది సో ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది నేను ఫేస్ చేసి వచ్చినాను. బికాస్ మా నాన్నగారు యాక్చువల్లీ ఈజ్ ఎ గవర్నమెంట్ స్కూల్ హెచ్ఎం అనమాట. సో నార్మల్గా గవర్నమెంట్ స్కూల్లోనే ఆ కాలంలో ఏమి ఉండేదంటే గవర్నమెంట్ స్కూల్లో వర్క్ చేసిన వాళ్ళు పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లోనే జాయిన్ చేయాలని చెప్పేసి ఆ రూల్స్ ఉండేదన్నమాట. సో అలాగే నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను. సో ఐ నో ద ప్రాబ్లమ్స్ అనమాట, అక్కడ ఏమేం ప్రాబ్లమ్స్ ఉంటుందనేది. సో మెయిన్గా నేను గవర్నమెంట్ స్కూల్లో ఉన్న వాళ్ళకే సపోర్ట్ చేయాలనేది అదే రీజన్. ఇంకేదన్నా లేకుంటే ఇంకా అంటే మనం చూసుకున్నట్లయితే ప్రైవేట్ స్కూల్స్లో వెళ్ళే వాళ్ళకు ఉన్నన్ని ఇప్పుడు గవర్నమెంట్లో ఉండవు, అందుకనే మీరు అలా? అవును, అఫ్ కోర్స్ ప్రైవేట్ స్కూల్లో ఉన్న ఫెసిలిటీస్ ఏమి గవర్నమెంట్ స్కూల్లో ఉండవు. మెయిన్గా ఇప్పుడు వాటర్ ఫెసిలిటీస్ కానీ టాయిలెట్ ఫెసిలిటీస్ కానీ పిల్లలకి ఏంటంటే జస్ట్ వాళ్ళు మిడ్ డే మీల్స్ కోసం వస్తారు. నార్మల్ ట్రూత్ చెప్పాలి అంటే వాళ్ళ పేరెంట్స్ అంతా ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తున్న స్తోమత లేకుండా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తారో వాళ్ళు మధ్యాహ్నం ఆ మిడ్ డే మీల్స్ కోసం వస్తున్న కిడ్స్ చాలా మంది ఉన్నారు, చిల్డ్రన్స్. సో ఏంటంటే వాళ్ళకి సపోర్ట్ అనేది మెయిన్. ప్రైవేట్ స్కూల్లో ఎలానో ఉన్న వాళ్ళకి సపోర్ట్ వాళ్ళ పేరెంట్స్ తరపు నుంచి చేస్తారు. ఎలా వాళ్ళకి సపోర్ట్ ఉంది కాబట్టే కదా వాళ్ళు ప్రైవేట్లో చదువుతున్నారు. సో గవర్నమెంట్ స్కూల్లో ఏం లేని పిల్లలకి సపోర్ట్ చేయాలనేది మెయిన్ ఏం పెట్టుకొని గవర్నమెంట్ స్కూల్లో చేయడం జరుగుతుంది. అలా మీరు వెళ్ళి విజిట్ చేసినప్పుడు పిల్లల రియాక్షన్ ఎలా ఉంటుంది? చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. నేను వెళ్ళిన ప్రతి వాళ్ళు నన్ను గుర్తుపడతారు. ఆ పిల్లలందరూ వచ్చి హక్ చేసుకుంటారు, షేకన్ ఇచ్చుకుంటారు. అసలు ఎవరి దగ్గరైనా ఫోటో తీసుకోలేదంటే వాళ్ళకి చాలా కోపం వచ్చేస్తుంది. ఫోటో దిగడాలు అవన్నీ ఒక ఫ్యామిలీతో కనెక్ట్ అయినది. ఆ పిల్లలతో వెళ్ళినప్పుడు ఒక స్పెండ్ చేసినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. ప్యూర్ సోల్స్ వాళ్ళు. సో చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ మ్యామ్, బాలికల అభ్యున్నతికి మీరు చేసే కృషి ఏంటి? బాలికలు అంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో మనం తీసుకుంటే అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకి మెయిన్గా పీరియడ్ టైంలో ఉన్నది హైజీన్గా ఉండడం అనేది పిల్లలకి కొంచెం నాలెడ్జ్ లేకుండా ఉన్నారు. సో మెయిన్గా మనం వెళ్ళి అదన్నీ కొంచెం ఎడ్యుకేట్ చేయడము, వాళ్ళకి మోటివేషన్ క్లాసెస్ ఇవ్వడము, వాళ్ళకి శానిటరీ ప్యాడ్స్ ఇవ్వడము, వాళ్ళకి చాలా విటమిన్స్ డిఫిషియన్సీస్ కూడా ఉంటుంది. సో మనం మెడికల్ క్యాంప్ పెట్టేసి గైనకాలజిస్ట్ వచ్చేసి అక్కడ మనం వాళ్ళకి చెకప్ చేసేసి వాళ్ళకి విటమిన్ టాబ్లెట్స్ వాళ్ళు 3 monthsకి ఏమేమి ఫాలో చేయాలనేది డాక్టర్ సజెస్ట్ చేస్తారు. దాని ప్రకారం ఆ పిల్లలకి మనం మోటివేట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే నార్మల్గా ఇది ఓపెన్ టాపిక్, ఇది మాట్లాడొచ్చు, ఇది మాట్లాడకూడదు అనేది లేదు. ఇప్పుడు లేడీస్కి ప్రాబ్లమ్స్ అనేది నార్మల్గా ఈ ప్యాడ్స్ కొనడానికి కూడా లేకుండా ఉన్న పిల్లలు కూడా ఉన్నారు గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లలు. సో వాళ్ళందరికీ మనం సపోర్ట్ చేస్తున్నాము, ఇంకా చేస్తాం. అండ్ స్కూల్స్కి మీరు ఎప్పుడు వెళ్తుంటారు? అండ్ అక్కడ మీరు అందించే సేవలు ఏంటి? స్కూల్స్ ఓపెన్ అయిన స్టార్టింగ్ నుంచి స్కూల్స్ ఎండ్ అయ్యేదాకా, అంటే వాళ్ళ స్కూల్ ఓపెనింగ్ తర్వాత నుంచి స్కూల్ ఎండేదాకా నాకు కంటిన్యూస్ ఉంటుంది. అంటే స్కూల్కి పర్టికులర్గా అలా ఏం లేదు, ఈ డేట్స్లో వెళ్ళాలి అట్లా ఏం లేదు. జస్ట్ ఎప్పుడు వాళ్ళకి నీడ్ ఉందో వెళ్ళిపోతాం. స్కూల్ ఓపెన్ అయిన వెంటనే మనం స్కూల్కి వెళ్ళి వాళ్ళకి నోట్బుక్స్ ఇవ్వడం అప్పటి నుంచి స్టార్ట్ అయిపోద్ది అనమాట. స్కూల్ నోట్బుక్స్ ఇవ్వడం నుంచి వాళ్ళకి ఏమేమో ఇప్పుడు స్కూల్ ఎండ్ అయిన టైం వచ్చినప్పుడు మనం వాళ్ళకి ఎగ్జామ్స్ ప్యాడ్స్ ఇవ్వడము, వాళ్ళకి మోటివేషనల్ క్లాసెస్ పెట్టుకోవడాలు, ప్లస్ 10th స్కూల్ పిల్లలకి ఎక్స్ట్రా క్లాసెస్ పెట్టిస్తాం అనమాట. ఆ ఎక్స్ట్రా క్లాసెస్ పెట్టినప్పుడు వాళ్ళకి మిడ్ డే మీల్స్ మాత్రం సరిపోదు. సో వాళ్ళకి స్నాక్స్ టైమ్స్ ఇవ్వడాలు, అవన్నీ ప్రోగ్రామ్స్ ఇంకా కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది అనమాట. సో 365 days. అండ్ మీరు అలా తీసుకెళ్ళినప్పుడు కూడా వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు కదా మేడం. అండ్ ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలకు మోటివేషన్ క్లాసెస్ అనేది తప్పనిసరి, చాలా అవసరం కూడా. సో మీరు వెళ్ళినప్పుడు అలా మోటివేషన్ క్లాసెస్ ఏమైనా చెప్తుంటారా మ్యామ్? మోటివేషనల్ క్లాసెస్ కంపల్సరీ. ఎందుకంటే పిల్లలకి బయట ప్రపంచం ఎలా ఉందనేది తెలియట్లేదు కాబట్టి మనం వెళ్ళి ఓకే ఇప్పుడు ఎగ్జామ్స్ ఉంటే ఎగ్జామ్ ఫియర్ అనే ఉంటుంది, మంచిగా చదువుతారు పిల్లలు, టాపర్స్ ఉంటారు, కానీ వాళ్ళకి ఫియర్ ఉంటుంది. మనకు అడిగిన క్వశ్చన్స్ వస్తుందా రాదా, ఓ టెన్షన్లోనే ఉంటారు. ఆ టెన్షన్ వల్ల చాలా కాన్సిక్వెన్సెస్ వస్తుంది. కాబట్టి మెయిన్గా వాళ్ళకి ఎగ్జామ్స్ 10th క్లాస్ పిల్లలకి కానీ ఏ పిల్లలకైనా, ఒక చిన్న పిల్లలకైనా ఒక ఎగ్జామ్స్ ముందు మనం మోటివేషనల్ క్లాస్ ఇవ్వడము కంపల్సరీ. సో వాళ్ళకి ఆ మోటివేషనల్ క్లాసెస్ అయితే ఇస్తూనే ఉంటాం అనమాట ప్రతి ఇయర్.
అండ్ ఇటు గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్న పిల్లలకు వాళ్ళ అవసరాలు తీరుస్తున్నారు. అది ఈజీ జాబ్ అయితే కాదు, చాలా ఖర్చుతో కూడుకున్న పని కదా మేడం. మరి మనీ ఎలా సమకూర్చుకుంటున్నారు? అంటే చాలా హ్యాపీగా చెప్పాల్సిన వచ్చిన విషయం ఏంటంటే సారాకి స్పాన్సర్స్ 2016లో ఏ స్పాన్సర్స్ ఉన్నారో ఇప్పుడు కూడా ఆ స్పాన్సర్స్ కంటిన్యూ అవుతూనే ఉంటున్నారు. ఎందుకంటే మనం చేస్తున్నది ఏది జెన్యూన్ ఉందంటే పీపుల్ సపోర్ట్ కంపల్సరీ ఉంటుంది. కాబట్టి ప్రతి పైసాకి ఇప్పుడు ఎవరైనా ఈచ్ అండ్ ఎవ్రీ పెన్నీకి మనం వాల్యూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏది ఇచ్చినా, ఒక 1000 ఇచ్చినా వాళ్ళకి నేను కరెక్ట్ అయినా ఓకే ఈ నీడి వాళ్ళకి కరెక్ట్గా వెళ్ళింది అనేది నేను పర్ఫెక్ట్గా వాళ్ళకి చేయాలనుకుంటాను. అలాగే ల్యాక్స్ ఇచ్చిన వాళ్ళకి కూడా చేయాలనుకుంటాను. సో సేమ్ ఇది మెయింటైన్ చేస్తున్నాను. కాబట్టి స్పాన్సర్స్ ప్లస్ ఏంటంటే నేను అది ఒక వాట్సాప్లో ఒక స్టేటస్ లాగా పెడతాను, ఒక 30 seconds వీడియో. ఆ వీడియో చూసిన వెంటనే ఇమీడియట్గా ఇప్పుడు 7 Days ఫౌండేషన్ ఒక అచీవ్మెంట్ కింద కూడా చెప్పొచ్చు. 24 hours మనం ఆ ఫిల్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఒక నీడీ మన దగ్గర వస్తున్నారు, ఆ నీడీ గురించి మనం ఎంక్వైరీ చేస్తున్నాము. జెన్యూన్ అనుకుంటే, జెన్యూన్ అన్నప్పుడు ఒక వితిన్ 24 hours ఆ నీడ్ అయితే ఫిల్ చేయడం జరుగుతుంది. సో అండ్ మ్యామ్ మీ సేవలు ఇటు హైదరాబాద్కే పరిమితమా లేకుంటే ఇంకా? హైదరాబాద్కే పరిమితం అనేది లేదు. ఐ వాంట్ టు స్ప్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా. సో బట్ కొంచెం స్పాన్సర్షిప్ కావాలి. అలాగే ఎక్కడ ఇప్పుడు గ్రౌండ్ రియాలిటీలో వెళ్ళి మనం చెక్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అవన్నీ కొంచెం స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాము. వెళ్ళాలి, ఇంకా వెళ్ళాలి, ఆల్ ఓవర్ ఇండియాకి స్ప్రెడ్ అవ్వాలనేది కోరిక. అండ్ విద్యార్థులకు ఇటు నోట్బుక్స్, స్టేషనరీ అండ్ మెడికల్ కిట్లే కాకుండా ఇంకా ఎలాంటి సర్వీసెస్ ఇస్తున్నారు? కిడ్స్కి నోట్బుక్స్ ఇది స్కూల్స్ పరంగా చూసుకుంటే ఇప్పుడు మేము ఒకసారి నోట్బుక్స్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు సడన్గా అక్కడ అన్ని ఫుల్ వాటర్ వచ్చిందనమాట. సో ఏంటంటే ట్యాంక్ అన్ని బ్రేక్ అయ్యి వాళ్ళకి మెయిన్గా స్కూల్లో ఉన్న పిల్లలకి వాష్రూమ్ వెళ్ళడము ప్లస్ డ్రింకింగ్ వాటర్ ఈజ్ వెరీ కంపల్సరీ మ్యాండేటరీ. సో అక్కడ ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇమీడియట్గా అక్కడ ట్యాంక్ కట్టియడం జరిగింది. ఇమీడియట్గా పిలిపించేసి ఆ ప్రాబ్లం అన్ని సాల్వ్ చేసేసి ట్యాంక్ కట్టియడం జరిగింది. ప్లస్ స్కూల్స్లో అయితే మనము ఇంకా అదే 10th class పిల్లలకి కూడా మనము ఎక్స్ట్రా క్లాసెస్ ఉన్నప్పుడు వాళ్ళకి ఫుడ్ కానీ అవన్నీ ప్రొవైడ్ చేయడాలు. సో ఆల్ A to Z మనం చేయడం అయితే జరుగుతుంది. మెయిన్గా పేద విద్యార్థుల చదువు కోసం మీరు చేసే కృషి ఏంటి? పేద విద్యార్థులు చదువులంటే చదువు అనేది ఈజ్ ఎ వెపన్ సొసైటీలో. ఇప్పుడు ఏదైనా ఒకటి లేని వాళ్ళ దగ్గర ఉన్న ఒకటే వెపన్, పైకి రావడానికి ఉన్న ఒకటే వెపన్ అనేది చదువు. ఆ చదువునుడే ఇంపార్టెన్స్ని వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఇప్పుడు ప్రతి స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా అందరూ టాపర్స్ ఉన్నారు. అసలు గవర్నమెంట్ స్కూల్లో కానీ ఏ స్కూల్లో కానీ పిల్లలకి మనం మోటివేట్ చేసినప్పుడు వాళ్ళు కంపల్సరీ టాపర్ అవుతారు. సో ఆ చదువులు ఉండే వాల్యూ మనం చెప్తున్నామో ఆ వాల్యూ తెలుసుకొని ఆ పిల్లలు కూడా టాపర్గా వస్తున్నారు. ప్రస్తుతం ఎంతమంది పిల్లలకు మీ సహాయం అందుతుంది అండ్ అది ఎంతవరకు సపోర్ట్ అవుతుంది వాళ్ళకి? ఇప్పుడు వరకు మనము కౌంట్ అయితే నేను టోటల్ కౌంట్ చెప్పకుండా ఓకే పర్ ఇయర్కి నేను మాత్రం ఒక 20,000 స్టూడెంట్స్ కవర్ చేస్తున్నాము. అంటే ఆల్మోస్ట్ ఒక 15 schools మనం కవర్ చేస్తున్నాం. గవర్నమెంట్ స్కూల్ పర్ 800 ఉంటారు, 900 ఉంటారు. సో అలాగా కో ఎడ్యుకేషన్స్ ఉన్న వాళ్ళు స్కూల్స్ అన్నీ ఉంటాయి కదా. సో ఆల్ ఓవర్ హైదరాబాద్లో ఎక్కడ ఉన్నా ఆల్మోస్ట్ 15 to 20 schools కవర్ చేయడం జరుగుతుంది. ఒక 20,000 స్టూడెంట్స్ అయితే బెనిఫిషియరీ అవుతున్నారు. ఇంకా చేయాలి, ఇంకా కూడా ఎక్స్పెండ్ చేయాలి. అండ్ మేము మీరు స్టార్టింగ్లో అన్నారు స్లమ్ ఏరియాలో ఉండే పిల్లలకు కూడా చదువుకోవాలని ఉంటుంది కానీ పేరెంట్స్ పంపించలేదు. కాబట్టి మీరు ఏమన్నా వెళ్ళి పేరెంట్స్ని కూడా అడుగుతారా, ఇట్లా పంపించండి వాళ్ళకి చదువు ఇంపార్టెంట్ అని వాళ్ళతో మాట్లాడతారా? కంపల్సరీ. యాక్చువల్లీ సింగరేణి సైదాబాద్లో సింగరేణి స్లమ్కి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఉన్న వాళ్ళకి మనం కొంచెము చెప్పాలంటే ఇట్ విల్ టేక్ టైం. వాళ్ళకి కొంచెం మనం చెప్పి వాళ్ళకి కన్విన్స్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. బట్ ఇప్పుడు నా మీద నమ్మకం వచ్చింది కాబట్టి ఆ స్టూడెంట్స్ అందరూ వస్తున్నారు. ఆల్మోస్ట్ ఒక 600-700 స్టూడెంట్స్ వస్తున్నారు. అంటే నేను క్లాస్ వైజ్గా అలా పెట్టను. నార్మల్గా అందరూ ఒక్కటే క్లాస్లో కూర్చుంటారు. ఒక్కొక్క ఏరియా వైజ్గా ఇప్పుడు ఒక సెంటర్లో ఒక 100 స్టూడెంట్స్ ఉంటారు, ఇంకొక సెంటర్లో 100 స్టూడెంట్స్ ఉంటారు. దానికి వాళ్ళు ఇప్పుడు కొంచెం ఏజ్ వాళ్ళు అయితే ఓపెన్ 10th రాసుకుంటారు అనమాట. ఈ క్లాసెస్ కంప్లీట్ అయినాక ఓపెన్ 10th రాసుకొని
మంచి జాబ్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇప్పుడైతే పేరెంట్స్కి నా మీద చాలా నమ్మకం వచ్చింది. సో దే ఆర్ రెడీ టు సెండ్ ద స్టూడెంట్స్ ఎనీవేర్ అనమాట. ఓకే మ్యామ్. అండ్ మీ ఆధ్వర్యంలో నడిచే సాక్షర్ ప్రధాన ఉద్దేశం ఏంటి? సాక్షర్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే స్లమ్ కిడ్స్ బయటికి రావాలి. స్లమ్ కిడ్స్కి చదువు అనేది ఏంటనేది వాళ్ళకి ఇంపార్టెన్స్ తెలియాలి. వాళ్ళకి ఏంటంటే పేరెంట్స్ సపోర్ట్ ఉండదు కాబట్టి ఆ పిల్లలకి మనం నచ్చి చెప్తే వాళ్ళకి అర్థమైపోద్ది. ఓకే, మీ కెరియర్ ఏదైనా మీరు సెటిల్ అయినప్పుడు మాత్రమే మీ పేరెంట్స్ లాగా కాకుండా మీరు ఒక మంచి పొజిషన్కి రాగలుగుతున్నారని ఆ పిల్లల్ని మోటివేట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి కూడా మోటివేషనల్ క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఇప్పుడు స్లమ్లో చదివేసి మా సెంటర్లో చదివిన వాళ్ళు కూడా ఇప్పుడు మంచి మంచి పొజిషన్లో ఉన్నారు. ప్లస్ వాళ్ళు వాలంటీర్స్గా ఇప్పుడు మా స్లమ్లో ఉన్న ఎడ్యుకేషన్ సెంటర్కి టీచర్స్ గారు కూడా వర్క్ చేస్తున్నారు. చాలా గొప్ప విషయం మ్యామ్. వాళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉంటారా మీతోని, మీ వల్లే మేము ఈ స్టేజ్లో ఉన్నామని? అవును, కంపల్సరీ మాట్లాడతారు. అప్పుడప్పుడు కాల్స్ వస్తుంది. నాకు ఈ చాలా మందికి హెల్ప్ చేస్తూనే ఉంటాను కాబట్టి ఎవరికి హెల్ప్ చేశాను అనేది పేరు కూడా గుర్తుండకపోవచ్చు. కానీ వాళ్ళు చెప్తారు, మేడం మీరు అప్పుడు నాకు ఫీజులు కట్టారు మేడం, నేను ఇప్పుడు ఇంత స్థాయిలో ఉన్నాను మేడం చెప్పేసి చెప్తారు. అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సూపర్ మ్యామ్. దివ్యాంగ మహిళా సాధికారత కోసం మీరు చేస్తున్న కృషి ఏంటి? ఇప్పుడు కరోనా పీరియడ్లోనే అలాగా నార్మల్గా దివ్యాంగుల తరపు నుంచి మాకు గ్రాసరీస్ ఫుడ్ ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసినప్పుడు నార్మల్గా ఒక్క బూట కానీ 1 month కానీ ఏదో ఒక గ్రాసరీస్ ఇవ్వడం అనేది ఒక పెద్ద గొప్ప విషయం కాదు. స్టార్టింగ్లో అలానే ఇచ్చానమాట. దెన్ ఏంటంటే వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని చెప్పేసి వాళ్ళకి ఓన్గా స్వింగ్ మిషన్స్ ఇవ్వడము. వాళ్ళకి ఏంటంటే నార్మల్గా ఫ్లోర్ వాకర్ ఉన్నవాళ్ళు కాలుతో తొక్కలేరు కాబట్టి చేయితో హ్యాండ్ మిషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. విత్ మోటార్తో వాళ్ళు హ్యాండ్ మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. ప్లస్ కొందరు చెప్తారు మేము షాప్ పెట్టుకుంటాము అని చెప్పేసి వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఓన్గా షాప్ పెట్టియడాలు జరుగుతుంది. సో ఎవరికైనా వీల్ చైర్ సహాయం ఉంటే వీల్ చైర్ అందజేయడం జరుగుతుంది. సో అవుతూనే ఉంటుంది. అంటే వాళ్ళే డైరెక్ట్గా వచ్చి మిమ్మల్ని అప్రోచ్ అవుతూ ఉంటారా మ్యామ్, లేకుంటే మీకు ఒకవేళ ఎవరి వాళ్ళకి తెలిసినా కూడా మీరు వెళ్ళి అలా సహాయం చేయడం అలా చేస్తుంటారా? మెయిన్గా నాకు వాళ్ళు అప్రోచ్ అవుతారు. మనం వెరిఫై కూడా చేసుకుంటాము మెయిన్గా. ఎందుకంటే మనకి స్పాన్సర్స్ ఏదైనా ఇచ్చినప్పుడు మనం కరెక్ట్ అయిన నీడి వాళ్ళకి చెందాలి. సో ఆ వెరిఫై అయిపోయిన తర్వాత ఇమీడియట్గా వాళ్ళకి చేయడం జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే మాకు కూడా ఒక ఇది స్టార్ట్ చేయండి మేడం, ఒక ఇది టైలరింగ్ సెంటర్ స్టార్ట్ చేయండి మేడం అని చెప్పేసిన వెంటనే మనం టైలరింగ్ సెంటర్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు అందులో కూడా చాలా మహిళలు వికలాంగులు అందులో నేర్చుకోవడం. ఎంతమంది ఉంటారు మ్యామ్? ఇప్పుడు ఆల్మోస్ట్ బ్యాచ్ వైజ్గా నడుస్తుంది. ఎందుకంటే అందరూ ఒక్కొక్కసారి రావడము అలా అనేది ఉండదన్నమాట. ఎందుకంటే వాళ్ళకి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఎప్పుడు వాళ్ళకి వీలైతే అప్పుడు వచ్చి నేర్చుకోవడం జరుగుతుంది. ఒక రోజు రావచ్చు, ఒక రోజు రాకపోవచ్చు. కానీ బ్యాచ్ వైజ్ ఒక 300 ఉమెన్స్ అనేది ఉన్నారనమాట, డిఫరెంట్ ఏబుల్డ్. అండ్ మ్యామ్ మీ పర్సనల్ విషయానికి వస్తే మీరు ఎక్కడ పుట్టారు, ఏం చదువుకున్నారు? సారా కేరళ తమిళనాడు బార్డర్లో పుట్టిన. సో కేరళ కుట్టి అనవచ్చు, తమిళనాడు అమ్మాయి అనవచ్చు. ఇప్పుడేమో తెలంగాణ అమ్మాయిగా అయిపోయాను అనమాట. తెలుగు అమ్మాయి అంతా ఆల్ ఓవర్ ఇండియాకి అమ్మాయి అయిపోయాను. సో మై బేసిక్ ఈజ్ ఇన్ కేరళ తమిళనాడు బార్డర్. సో సారా ఎంసీఏ కంప్లీట్ చేసిందనమాట. సో ఎంసీఏ కంప్లీట్ చేసి తమిళనాడులోని ఎంసీఏ కంప్లీట్ చేశాను. ప్లస్ ఎంఏ ఇన్ హిందీలో కూడా కంప్లీట్ చేశాను. సో ఆ టైంలో టైప్ రైటింగ్ అవన్నీ ఉంటుంది కాబట్టి అన్నీ నేర్చుకోవడం జరిగింది. అన్నీ నేర్చుకున్నాను. ఒక పని అయిపోయిందని యాక్చువల్లీ అప్పుడు నేర్చుకున్నది నాకు ఇప్పుడు యూస్ఫుల్ అయింది అనమాట. అంటే నేర్చుకున్నది వృధా కాదు అని పెద్దవాళ్ళు చెప్తుంటారు. నేను ఒక ఎగ్జాంపుల్. అండ్ మ్యామ్ ఇటు హైదరాబాద్కి ఎప్పుడు షిఫ్ట్ అయ్యారు మీరు? 2005లో షిఫ్ట్ అయ్యానండి. ఓకే, 2005లో షిఫ్ట్ అయ్యాను. అండ్ ఇక్కడికి వచ్చాక ఏమేమి జాబ్ చేశారు? ఇక్కడ వచ్చాక కొన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయడం జరిగింది. అండ్ టీ హబ్లో కూడా జాబ్ చేయడం జరిగింది. అండ్ టీ హబ్లో జాబ్ చేసినప్పుడు ప్లస్ ఇట్స్ డిస్టెన్స్ నుంచి రావడము అది కూడా ఒక మెయిన్ రీజన్. అండ్ నాకు కాల్స్ వస్తూనే ఉంటుంది, నీడి దగ్గర నుంచి కాల్స్ వస్తూనే ఉంటుంది. నేను ప్రతి ప్లేస్కి వెళ్ళి
సర్వీస్ చేయలేకపోయడం వల్ల జాబ్ కూడా మానేయడం జరిగిందనమాట. సో ఐ క్విట్ మై జాబ్. ఓకే. అటు తమిళనాడు నుంచి ఇటు హైదరాబాద్ వచ్చినప్పుడు మీకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఏం రాలేదా మ్యామ్? అంటే ఎలా మేనేజ్ చేశారు నాకు తెలుసుకోవాలని ఉంది. నిజంగా తమిళనాడు నుంచి ఇక్కడ అంటే అప్పుడు కొంచెం కూడా తెలుగు టచ్ లేదు కదా? అస్సలు టచ్ లేదు. ఓకే. 1 వర్డ్ కూడా రాదు నాకు. సో సింగిల్ వర్డ్ ఆల్సో నాకు తెలుగు అనేది పదం పలకడమే రాదు. సో కానీ ఏంటంటే నాకు నేర్చుకోవాలనేది ఒకటి ఉండేది. యాక్చువల్ కంపల్సరీ మనం ఈ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అని చెప్పేసి. బట్ ఇక్కడ వచ్చినప్పుడు నేను హిందీ అది చెప్పినాను కదా, నేను హిందీ ఎంఏ కంప్లీట్ చేశాను. బట్ ఏంటంటే ఎంఏ అది కంప్లీట్ చేశాను, బట్ ఇక్కడ వచ్చినప్పుడు స్పీకింగ్ అనేది కొంచెం ప్రాబ్లంగానే ఉంది. సో ఇంగ్లీష్ అండ్ హిందీ పెట్టుకొని నేను మెయింటైన్ చేయడం జరిగింది. తర్వాత తెలుగు నేర్చుకున్నాను. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 80% నేర్చుకున్నాను అనుకుంటున్నాను. బాగా మాట్లాడుతున్నారు మేడం. 100% వచ్చేసింది మీకు తెలుగు. వచ్చిందంటే దేవుడి దయ వల్ల అది ఓకే ఫైన్. బట్ ఇంకా నేర్చుకొని రాయడం కూడా నేర్చుకోవాలి. తెలుగు చదవాలి నాకు అది మైండ్ లో ఉంది. నెక్స్ట్ అదే టార్గెట్ అనమాట. నెక్స్ట్ టార్గెట్ అదే ఆన్ ద వేలో ఉంది. కంపల్సరీ. షూర్ ఐ విల్ రీడ్ వన్ డే. అండ్ మ్యామ్ ఇటు మంచి ఉద్యోగాన్ని వదులుకొని సేవా కార్యక్రమాలు చేయడానికి అసలు మెయిన్ రీజన్ ఏంటి మ్యామ్? మంచి ఉద్యోగాన్ని వదులుకోవడం ఫస్ట్ మెయిన్గా ఇక్కడ అదే చెప్పినాను కదా, ఎన్జిఓలో ఉన్నదంతా నేను చూసినాను. ఎక్కడైనా ఓకే ఇది ఇలాగా ఒక ఎన్జిఓస్ అనేది ఉండకుండా ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి ఒక ఎన్జిఓ అని అన్నప్పుడు. సో ఎన్జిఓ అనేది స్వార్థం లేకుండా పనిచేయాలనేది ఒక మెయిన్ ఇది. కాబట్టి నార్మల్గా ఇప్పుడు ఉన్న ఎన్జిఓస్ అంతా నేమ్ కోసం పెట్టుకుంటున్నారు. అట్లా కాకుండా మనం ఒక ఎగ్జాంపుల్గా సొసైటీలో ఒక ఎగ్జాంపుల్గా ఉండాలని చెప్పేసి 7 Rays ఫౌండేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ మీరు జాబ్ మానేస్తా అన్నప్పుడు అసలు ఇంట్లో వాళ్ళ ఫీలింగ్ ఏంటి? అసలు వాళ్ళు ఏం అనలేదా మ్యామ్? ఇంట్లో ఉన్న వాళ్ళు ఏం అనకుండా ఎలా ఉంటారు? కంపల్సరీ ఇట్స్ లాక్స్ సాలరీ వదిలేసి నేను సర్వీస్కి వెళ్తానంటే ఎవరు ఒప్పుకోరు. అంటే మాది కూడా కొంచెం ఆర్థోడాక్స్ ఫ్యామిలీ అనమాట. సో ఏంటంటే వెళ్ళి ఒక లేడీ ఒక ఫీల్డ్కి వచ్చినప్పుడే నాలుగు మాటలు అంటారు. కాబట్టి అసలు వస్తుంది అమ్మాయి వస్తుంది, ఏదో ఒక ఫోటో పెడుతుంది, ఏదో ఒక వీడియోస్ పెడుతుంది అని చెప్పేసి ఇనిషియల్గా అదే మాట్లాడతారు. ఏదో ఒకటి బయట వాళ్ళకి వస్తుంది. అది అన్నీ వచ్చినప్పుడు ఆ ఎఫెక్ట్ ఇంట్లో ఉన్న వాళ్ళ దగ్గర కూడా పడుతుంది. సో ఏంటంటే ఫస్ట్ నాకు సపోర్ట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ తరపు నుంచి కూడా మనం నార్మల్గా దట్ ఈస్ కామన్. అదంతా మనం ఒక ఛాలెంజ్గా తీసుకొని ముందుకు వెళ్ళాలి. కాబట్టి అదొక ఛాలెంజ్గా తీసుకున్నాను. ఇప్పుడు వాళ్ళు చెప్పలేనంత ఆనందపడుతున్నారు. అబ్బా నా కూతురానా వాళ్ళ అంత పెద్ద స్థాయిలో ఉన్నారు, ఈ పేపర్లో వచ్చారు ఆ పేపర్లో వచ్చారు, ఇంత పేరుందని చెప్పేసినప్పుడు ఇప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అండ్ మ్యామ్ మీ సేవా కార్యక్రమాలకి గుర్తింపుగా మీకు వచ్చిన అవార్డ్స్ గురించి చెప్తారా? అవార్డ్స్ అనేది ఆల్మోస్ట్ చాలా, అంటే ఐ కాంట్ కౌంట్. ఇప్పుడు నాకు పేర్స్ కూడా అంత గుర్తు ఉండకపోవచ్చు. చాలా అవార్డ్స్ వచ్చినాయి. డాక్టర్ అంబేద్కర్ నేషనల్ అవార్డు వచ్చింది, సైవా అవార్డు వచ్చింది, లేడీ లెజెండ్ అవార్డు వచ్చింది, FSA అవార్డు వచ్చింది, జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అవార్డు వచ్చింది, మహాత్మా గాంధీ నేషనల్ అవార్డు వచ్చింది, వండర్ బుక్ ఆఫ్ రికార్డులో వచ్చింది. సో ఇంకా చెప్పాలంటే లేడీ ఐకాన్ చాలా 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 అంటే అవార్డ్స్ చాలా వచ్చింది. కానీ ఆ అవార్డ్స్ ఫస్ట్ తీసుకున్న అవార్డ్స్లో మాత్రమే ఒక థ్రిల్ అనేది, ఓకే ఒక అవార్డ్స్ తీసుకోబోతున్నాం అనేది ఒక థ్రిల్ వచ్చింది. తర్వాత నుంచి నాకు అవార్డ్స్ మీద అంత ఇంట్రెస్ట్ పోయింది. ఎందుకంటే నేను ఒక స్కూల్లో కానీ ఒక స్లమ్లో కానీ వెళ్ళి అక్కడ ఉన్న పిల్లలతో ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళు నాకు ఇచ్చినప్పుడు అవార్డు. ప్లస్ నేను ఇక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్కి విజిట్ చేస్తాను కదా, అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు నన్ను గుర్తుపెట్టేస్తారనమాట. కొందరు విజువలీ ఇంపైర్డ్ వాళ్ళు అమ్మ వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు నా సౌండ్కే గుర్తుపెట్టేసి సారా వచ్చావా అని చెప్పేసి అడుగుతారు. సరే అవన్నీ చూసేసరికి అవార్డ్స్ కామన్ అయిపోయింది. మీరు అట్లా విజిట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా చూసుకుంటారు మ్యామ్? లైక్ డాటర్లా చూసుకుంటారు మ్యామ్? అఫ్ కోర్స్ నన్ను డాటర్ లాగానే చూసుకుంటారు. నేను కూడా వాళ్ళందరికీ నేను ఉన్నాను. అంటే ఇప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళకి మనం ఫుడ్ ఇవ్వడము అదన్నీ మెయిన్ కాదు, వాళ్ళ దగ్గర టైం స్పెండ్ చేయడమే ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళకి టైం లేకుండా వాళ్ళు 24 hours బెడ్లోనే ఉంటారు. వాళ్ళ దగ్గర వెళ్ళి కూర్చొని అమ్మ బాగున్నారా, ఏం తిన్నారా, ఏం చేస్తున్నారు అని అడిగినప్పుడు
ఆ వర్డింగ్స్ అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. అదైతే నేను వీక్లీ వెళ్ళేసి వాళ్ళ దగ్గర కూర్చొని టైం స్పెండ్ చేస్తూనే ఉంటాను అనమాట. అండ్ మేము ఇప్పుడు ఫెస్టివల్స్ వస్తున్నాయి, సో అలాంటప్పుడు ఫెస్టివల్స్ అప్పుడు ఏదన్నా ప్రొవైడ్ చేయడం కానీ ఏదన్నా చేస్తుంటారా? కంపల్సరీ ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఇప్పుడు మనం నార్మల్ అందరూ ఫెస్టివల్స్ అయితే సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు సంక్రాంతి వచ్చినప్పుడు అందరూ ముగ్గులు కామన్గా అందరూ లేడీస్ అనేది ముగ్గులు పెట్టుకుంటారు. సో ఏంటంటే నాకు థాట్ ఏమొచ్చిందంటే డిఫరెంట్లీ ఏబుల్డ్ ఉమెన్స్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలి. ఎందుకు వాళ్ళ వల్ల కూడా వాళ్ళు నేను కాంపిటీషన్స్ పెట్టినప్పుడు ఒక్కరొకరు 2 o'clock నుంచి వచ్చేసి వాళ్ళంతా అసలు నార్మల్ లేడీస్ వచ్చేసి ఫుల్ నీట్ చేసేసి క్లీన్ చేసి అంత రెడీ చేసేసి అసలు ఎగ్జాక్ట్ అసలు నార్మల్ అంటే మనం వేస్తున్న ముగ్గుకైనా ఇంకా టాప్గా ముగ్గేస్తారనమాట. సో వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసే విధంగా అందరికీ ప్రైజెస్ ఇస్తాము. ప్లస్ వాళ్ళకి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఆ ప్రైజెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకొకటి బతుకమ్మ పండుగ వచ్చినప్పుడు అందరూ ఆడతామన్నమాట. కానీ ఏంటంటే ఫ్లోర్ వాకర్ ఉన్న వాళ్ళ వల్ల నించొని ఆడలేరు కాబట్టి వాళ్ళు ఫీల్ అవుతారు కొందరు. సో ఏంటంటే మేమైతే మనం సన్ రైజ్ ఫౌండేషన్ తరపు నుంచి అందరూ బతుకమ్మ అంటే అందరూ నించొని ఆడాలనే రూల్ లేదు, మనం అందరూ కూర్చొని ఆడదామని చెప్పేసి అలా ఒక ఇదిలో మనం కూర్చొని ఆడతాం. ప్లస్ డిఫరెంట్లీ ఏబుల్డ్ డే అనేది సెలబ్రేట్ చేస్తాము. ప్రతి పండగ మేము అందరు కలిసి ఒక ఫ్యామిలీగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అండ్ మ్యామ్ ఫైనల్లీ మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి మ్యామ్? ఫ్యూచర్ ప్లాన్స్ ఇంకా గవర్నమెంట్ సపోర్ట్ కూడా కావాలి సెవెన్ రైజ్ ఫౌండేషన్కి. ఎందుకంటే ఈ స్థాపనం స్టార్ట్ చేసేసి ఇప్పుడు నీడి ఇంకా చాలా మంది సపోర్ట్ అడుగుతున్నారు కాబట్టి కొంచెం స్పాన్సర్స్గా కాకుండా గవర్నమెంట్ తరంగా వెళ్ళినప్పుడు ఇంకా కొంచెం పెద్ద స్థాయిలో చేయొచ్చు. ప్లస్ స్పాన్సర్స్ కూడా సపోర్ట్ కావాలి. ఆల్ ఓవర్ ఇండియాలో అడుగుతున్నారు కాబట్టి వాలంటీర్ సపోర్ట్ అందరూ ఉన్నారు. ప్లస్ మనకి కొంచెం ఆర్థికంగా సపోర్ట్ గవర్నమెంట్ తరపు నుంచైనా స్పాన్సర్స్ తరపు నుంచి ఉందంటే ఇంకా చాలా నీడికి చాలా చేయొచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ మీ ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ కూడా వర్కౌట్ అవ్వాలని వనిత టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి నింగి నేల నాదే ప్రత్యేక కార్యక్రమం. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.